అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్య రత్న డాక్టర్ జీవీపీ మురళీకృష్ణ, శ్రీచక్ర గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రాహ్మణవేది, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. చాలామంది పేరెంట్స్ ఫోన్ చేసి అడుగుతున్నారు, పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి, మా పిల్లల్ని ఏ రోజు బడికి పంపించాలో మంచి రోజు చెప్పమని అడుగుతున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, జూన్ 17వ తేదీ వారం బుధవారం, తిథి జ్యేష్ఠ శుద్ధ తదియ. చాలా 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 మంచి తిథి. ఆ రోజు నక్షత్రం వచ్చేసి పునర్వసు నక్షత్రం. పునర్వసు మంచి నక్షత్రం, గురు గ్రహానికి సంబంధించిన నక్షత్రం. గురువు విద్యాకారకుడు కనుక ఆ రోజు చాలా బాగుంది. ఆ రోజు పిల్లల్ని పాఠశాల పంపించడం అత్యుత్తమం. అయితే ఇందులో ఒక చిన్న విషయం ఏంటంటే, మరి ఆ పునర్వసు నక్షత్రం మీ పిల్లల జన్మ నక్షత్రానికి సరిపోతుందో లేదో కూడా చూసుకోవాలి. దాన్ని తారాబలం అంటాం. శాస్త్రంలో ఏం చెప్పారు? జన్మ సంపత్ విపత్క్షేమ ప్రత్యక్ సాధన నైధనా మిత్రం పరమమిత్రం చ నవతారా ప్రకీర్తిత అని 9 రకాల తారాబలాలు చెప్పారమ్మా. ఈ తారాబలాలు మంచి ఉన్నాయి, చెడ్డ ఉన్నాయి. చూసుకొని మీ పిల్లల నక్షత్రాన్ని పునర్వసు పనికొచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు పంపించండి. చాలా చాలా మంచి రోజు. ఆ విషయంలో మీకు ఏదైనా సహకారం కావాలని నేను మీకు సహకారం అందించగలను. మీ దగ్గర ఉన్న పురోహితులను కలిసి సంప్రదించగలరు, మంచిది. కాబట్టి ఆ రోజు చాలా బాగుంది, అందరూ గమనించగలరు. అందరికీ కూడా సరస్వతి అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు మీ పిల్లలకు ఉండాలని మనసారా కోరుకుంటూ, మీ పిల్లలందరూ విద్యలో బాగా వృద్ధికి రావాలని కోరుకుంటూ, వినాయకుడు, దక్షిణామూర్తి, సరస్వతి అమ్మవారి యొక్క ఆశీస్సులు బాగా పిల్లలకు ఉండాలి. మీ పిల్లలకు మంచి శ్లోకాలు బాగా నేర్పించండి, పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పించండి. తల్లిదండ్రిని గౌరవించడం, గురువులను పూజించడం. పాఠశాలకు వెళ్ళంగానే పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉంటారు, వాళ్ళు ఎంతమంది ఉపాధ్యాయులు అందరికీ పాద నమస్కారం చేయించండి. గురువు చాలా ముఖ్యం. మీ పిల్లలు ఖచ్చితంగా బాగా వృద్ధికి వస్తారు. పాఠశాల పంపించే రోజున మీరు పిల్లలందరికీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి పిల్లలకు పెన్సిళ్ళు, బలపాలు, చాక్లెట్స్ ఏం పంచుతారో మీరు పంచుతూ, కానీ ఉపాధ్యాయులు మర్చిపోవద్దు. ఉపాధ్యాయులకి తాంబూలము, పండ్లు ఇచ్చి నమస్కారం చేసుకుంటే మీ పిల్లలు బాగా వృద్ధికి వస్తారు. ఇది గమనించగలరు. ఇంకేమైనా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ 9949919830 నన్ను సంప్రదించగలరు. నమస్కారం.